ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు. మహిళా రక్షణకు ప్రాధాన్యమిస్తున్నాం. మన ప్రాణాలకు ఏమాత్రం భంగం కలిగినా స్వామి మీద మహిళల జోలికొస్తే తొక్కి నారా తీస్తాం. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా పనిచేస్తుంది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీపం 2లో భాగంగా ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా 6 జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుదర్శన నరసింహ, ధనవంతరి, గరుడ, ఆంజనేయ, సుబ్రహ్మణ్యం, అనంత హోమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనం తర్వాత ఆలయ అతిథి గృహంలో దేవాదాయ గనుడ శాఖల అధికారులు కలెక్టర్తో సమీక్షించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.